మంచిది ప్రభునందులారా. మరి ఈ సమయంలో మనం తీసుకున్న భాగము వాస్తవానికి 43వ అధ్యాయము 18వ వచనాన్ని మనం 18, 19 వచనాలు మనము చదివాము. అయితే ఇక్కడ 19వ వచనంలో ప్రారంభములో మనం గమనించినట్లయితే, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను అని అంటున్నాడు. ఎవరు అంటున్నారు ఈ మాట? యెషయా మాట్లాడుతున్న మాట ఇది. చూడండి, అంటే దేవుడు యెషయా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను అంటే ఆ క్రియ చేసేది ఎవరు? దేవుడు చేస్తాడు, యెషయా కాదు. పలికింది యెషయా అయినొచ్చు, అంటే యెషయా గ్రంథము రాయబడి ఉండవచ్చు, కానీ ప్రభునందు పిల్లరా మాట్లాడేది మాత్రము దేవుడే. చూడండి ప్రభునందు పిల్లరా, మనము నూతన సంవత్సరంలో ఉన్నాం. ఇప్పుడు ఇంకా ఈ జనవరి మాసం అంతా కూడా నూతన సంవత్సరంలో ఉన్నట్లే. అయితే ఒక నూతనమైనటువంటి ఒక అంశాన్ని మనము ఈరోజు తీసుకుందాము. చూడండి ప్రభునందు పిల్లరా, ఈరోజు మనము తీసుకునేటువంటి అంశం ఏంటి అంటే, దేవుడు మన పట్ల నూతన కార్యములు చేయాలంటే, దేవుడు మన పట్ల నూతన కార్యములు చేయాలంటే అనేటువంటి అంశాన్ని మనము ఈరోజు వింటూ ఉన్నాం. యెషయా గ్రంథములో రాయబడిన విధముగా, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను అని అంటున్నాడు. ఏమంటాడండి? ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఈ మాటను ఎవరు ఈ గ్రంథాన్ని రాసింది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, యెషయా అనేటువంటి ఒక ప్రవక్త అండి. యెషయా అనేటువంటి మాటకు అర్థము గ్రీకు భాషలో యహ్ శాల్వేష్ అంటారు. యహ్ శాల్వేష్. యహ్ అనగా శువ అనగా యహ్ అనగా యెహోవా అని అర్థం. అంటే ప్రభునందు పిల్లరా, యహ్ అనగా యెహోవా, శాల్వేష్ అనగా రక్షణ. అంటే ఏమర్థం వస్తుంది? యెషయా అనేటువంటి మాటకు యెహోవాయే రక్షణ ఇస్తాడు అని అర్థం. అయితే ప్రభునందు పిల్లరా, ఎవరు రాశారు అంటే యెషయా రాశారు. యెషయా అనేటువంటి పేరుకు అర్థము యెహోవాయే రక్షణ ఇస్తాడు. మనం మొదటిగా 7వ అధ్యాయం 3వ వచనంలో అతని కుటుంబంలో ఒక వ్యక్తిని గురించి రాయబడింది. చదివాం కదా 7వ అధ్యాయం 3వ వచనం. ఏమని రాయబడింది అక్కడ? యెషయా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో, యెషయా గ్రంథం 7:3లో, అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చెను, ఆహాజు నది కొండకు నీవును నీ కుమారుడైన షయర్యాషూబు. ఎవరైనా? షయర్యాషూబు. ఎవరి కుమారుడు అంటే ఇతను యెషయా కుమారుడు. అతని కుటుంబాన్ని గురించి చెప్తున్నా. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన, ఎవరిని ఎదుర్కోవడానికి? ఆహాజును ఎదుర్కోవడానికి ఎవరు వెళ్ళమంటున్నాడు? యెషయాను వెళ్ళమంటున్నాడు. యెషయాతో పాటు ఎవరిని వెళ్ళమంటున్నాడు? తన కుమారుడు. ఆయన పేరేంటి? షయర్యాషూబు. మరొక కుమారుడు ఉన్నాడు ఇక్కడ 8వ అధ్యాయం 3వ వచనంలో. 3వ వచనం, నేను ప్రవక్త యొద్దకు పోతిని, ఆమె గర్భవతి కుమారుని కనగా యెహోవా అతనికి మహేర్ షాలాల్ హస్బజ్ అను పేరు పెట్టెను. అయితే చూడండి ప్రభునందు పిల్లరా, ఇక్కడ ఒక కుమారుడు ఉన్నాడు. మొదటి కుమారుని పేరుకు అర్థం ఏంటి అంటే, శేషం తిరిగి వచ్చింది అని అర్థం ఆ పేరుకు, షయర్యాషూబుకు. అయితే రెండవ కుమారుని పేరేంటి? మహేరు షాలాల్ హస్బజ్, అంటే త్వరగా పాడు చేయడం అని అర్థం. ఇంతమంది కుమారులు అండి యెషయాకు? 2 కుమారులు. అతని భార్య ఎవరు? ప్రవక్తి. ఒక ప్రవక్తి. ఆయన పేరు లేదు కానీ ఆయన పేరు ఇక్కడ రాయబడింది కదా, ఒక ప్రవక్తి యొద్దకు పోతిని అన్నాడు. ఆయన భార్య ఎవరు? ఒక ప్రవక్తి. ఇతని తండ్రి ఎవరు అంటే ప్రభువు. మనము ప్రారంభములోనే, అంటే మొదటి అధ్యాయములోనే మనకు కనబడుతుంది ఆమోజు కుమారుడు అని. మొదటి అధ్యాయము 1వ వచనంలో యెషయా తండ్రి పేరేంటి? ఆమోజు. అక్కడ రాయబడింది కదా మొదటి అధ్యాయం 1వ వచనంలో. ఎప్పుడు రాశాడు ఈ గ్రంథాన్ని అంటే, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా ఈ రాజుల దినాల్లో రాశాడు. అంటే వీరు పరిపాలించిన కాలం ఏంటంటే క్రీస్తుపూర్వం 740 నుంచి 700 మధ్యలో. అంటే ప్రభునందు పిల్లరా, ఈ 740 నుంచి 700 మధ్యలో ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది. ఈ యెషయా పాత నిబంధన కాలంలో హతసాక్షులైనటువంటి వారిలో ఒకడనమాట. పాత నిబంధన కాలంలోనే ఇతను మనష్షే కాలంలో, హిజ్కియా కుమారుడైన మనష్షే కాలంలో రంపముతో కాళ్ళు పైకి కట్టి తల కిందికి పెట్టి
రెండు కాళ్ళ మధ్యలో అలా చీల్చారు రంపంతో, రెండు ముక్కలు చేశారు. ఎవరిని? యెషయా, ఒక ప్రవక్తని. అతనితో పాటు ఇంకా ఇద్దరు పురుషుల్ని కూడా అలా చేశారు. మనష్షే కాలంలో తిరుగుబాటు చేస్తున్నారని. చూడండి ప్రభునందులారా, ఈ యెషయా రాసినటువంటి మాటలు ఈరోజు మనం చదువుతున్నాము అంటే నిజంగా మనం అందరము కూడా ధన్యులము. అందుకే నేను ఆ యెషయా గురించి అలా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. చూడండి ప్రభునందులారా, ఇక్కడ రాయబడింది, మనం తీసుకున్నటువంటి భాగంలో ఏమంటాడు? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అన్నాడు. అంతకంటే ముందు అక్కడ ఏమన్నాడు? చదవండి. మునుపు వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నా. దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజల పట్ల ఏమి చేయబోతున్నాడట? ఒక నూతన క్రియ చేయబోతూ ఉన్నాడు. నూతన క్రియ చేయబోయేటువంటి సమయంలో మీరు ఏమి తలంచుకోవద్దంటున్నాడండి? మునుపటి సంగతులను. ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే మునుపటి సంగతులు తలుచుకుంటారు. 2024 సంవత్సరంలో ఏది జరిగిందో అది మర్చిపోవాలా. నీ జీవితంలో మరి ఎన్నో శ్రమలు వచ్చింటాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చింటాయి. కానీ వాటన్నిటిని కూడా నీవు జ్ఞాపకం చేసుకున్నావు అంటే నీవు కృంగిపోతావు ప్రభువునందు. విశ్వాసములో అదే తలుచుకున్నావంటే విశ్వాసములో నీవు కృంగిపోతావు. అయితే యెషయా ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడిస్తున్న మాట మునుపు వాటిని. ఇప్పుడు 2025లో నీవు ఉన్నావు. 2024 సంగతులను నీవు ఏం చేయకూడదండి? ఒకవేళ వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీలో ఒక ఉజ్జీవము, నీలో ఒక సంతోషము రగిలిపోతూ ఉంటే సంతోషం. కానీ ఏదైతే నిన్ను కృంగతీస్తుందో, ఏదైతే నిన్ను విశ్వాసములో మరి తగ్గే విధంగా చేస్తుందో అటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. 2000 మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలుచుకొనకుడి అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి రప్పించిన తర్వాత ఏదైనా చిన్నది, ఏదైనా సమస్య జరిగిందనుకో ఏం చేస్తారంటే వాళ్ళు మునుపు సంగతులు జ్ఞాపకం చేసుకుంటారు. ఎర్ర సముద్రం వచ్చినప్పుడు మోసే ఏమంటారండి? ఐగుప్తులో సమాధులు లేవని, వెనక చూస్తేనేమో సైన్యము, ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రము, ఇటువైపు పర్వతాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలా మేము? మమ్మల్ని ఇక్కడే చంపేసి ఇక్కడే పాతి పెట్టడానికి మమ్మల్ని తీసుకొచ్చావా? దేవుని మీద నమ్మకం చూడండి, విశ్వాసం పోయింది. ఎందుకు? వారు పూర్వపు కాలపు సంగతులను జ్ఞాపకం చేసుకుంటున్నారు, మునుపు వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అందుకే దేవుని మీద వారికి ఏం పోయిందండి? నమ్మకం పోయింది. ఐగుప్తు దేశంలో నుంచి విడిపించిన దేవుడు ఈ ఎర్ర సముద్రాన్ని దాటించలేడా అన్నది వారు మర్చిపోతున్నారు. నీళ్ళ విషయంలో సనగడమే. మాకు ఆహారం కావాలి అని అన్నప్పుడు మన్నాను కురిపించాడు దేవుడు. మన్నాను కురిపిస్తే దానికి ఫలమే. ఎప్పుడు మన్నానే తినామా మేము? మాకు మాంసాలు వద్దా? మాంసం లేక పండ్లు ఏమంటున్నాయండి? చాలా మందికి మాంసం కానీ ఒక వారం తినకపోతే పండ్లు గొలగొలా అంటాయి. అంతే కదండి? అదేనా మా లాంగ్వేజ్? అదే. మరి మీ లాంగ్వేజ్లో ఏమంటారో తెలియదు. మీ లాంగ్వేజ్లో ఏమంటారు? మా లాంగ్వేజ్లో పండ్లు చిమ్మ గులగులా అంటాయి అన్నమాట చాలా మంది. మాంసం తినకపోతే వాళ్ళంతే. మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మేము మాంసం తినేవాళ్ళము, మాకు మాంసం ఎక్కడా అని అవిజ్ఞాపకం చేసుకునేవాళ్ళు. సరే ఏం చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే మనం గురించిన తర్వాత మాంసం ఇచ్చాడు. ఎప్పుడే మళ్ళీ మాంసం తింటున్నప్పుడు ఆ మాంసం కూడా వాళ్ళకి ఎక్కసమైపోయి ఎప్పుడు మాంసమేనా మాకు? ఐగుప్తులో తిన్న కీరకాయలు, ఐగుప్తులో తిన్న దోసకాయలు, ఐగుప్తులో తిన్న ఎర్రగడ్డలు, నల్లగడ్డలు, తెల్లగడ్డలు, పచ్చగడ్డలు అవన్నీ మాకు జ్ఞాపకం వస్తున్నాయి అన్నారు. అవన్నీ కూడా మాకు జ్ఞాపకం వస్తున్నాయి. చిక్కుడుకాయలు జ్ఞాపకం వస్తున్నాయి, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు ఇవన్నీ కూడా మాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఎప్పుడు మాంసమే తినాలా అని ఏం చేస్తున్నారండి? మునుపు సంగతులను జ్ఞాపకం చేసుకుంటున్నారు. 2024 సంవత్సరంలో నీకు ఏమి జరిగినప్పటికీ కూడా ప్రభువునందు పిల్లారా అది జ్ఞాపకము చేసుకున్నప్పుడు నీలో ఒక సంతోషము, నీలో ఒక ఆనందము వస్తే పర్లేదు. నిన్ను కృంగతీసేవి ఏమైనా ఉంటే అప్పుడు మర్చిపోవాలి. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టావు నువ్వు.
ఈ రోజుల్లో కొత్త సంవత్సరం అనగానే మనం అంతా ఏం చేస్తున్నాము? కొత్త బట్టలు వేసుకుంటున్నాము, ఇంటికి రంగులు వేసుకుంటున్నాము. వేసుకున్నారండి మీరు రంగులు ఇంటికి? వేసుకోలేదు? వేసుకోండి, నేనేమో వంతనడం లేదులేండి. కొత్త బట్టలు వేసుకున్నారా? కొత్త బట్టలు వేసుకున్నాను, నేను కూడా వేసుకున్నా కొత్త బట్టలు. ఇది న్యూ ఇయర్కి వేసుకునేదే, కొత్త బట్టలు వేసుకున్నాం. కానీ ఇదంతా భౌతికమైంది. కానీ ఇంట్లో మరి స్వీట్ తయారు చేసుకుంటాం, ఇదంతా భౌతిక సంబంధమైంది. మారవలసింది ఏంటి? నీ హృదయం మారాలి, నీ హృదయం మారాలి, నీ స్వభావం మారాలి ప్రభునందుకులారా. అందుకే అంటున్నాడు దేవుడు అంటున్నాడు, యెషయాతో మాట్లాడిస్తున్నాడు, మునుపు వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను అని అంటున్నాడు. ప్రభునందుకులారా, ఈరోజు నీవు ఈ వాక్యాన్ని వింటున్నావు. దేవుడు మన పట్ల నూతన కార్యములు చేయాలి అంటే మనం ఏం చేయాలో మనం 3 పాయింట్లు తెలుసుకుని మనం ముగించుకుందాం. టైం ఎంత చూడండి సార్? యెహెజ్కేలు 36:26, 12:30. ఇంకెన్ని నిమిషాలు టైం ఉంది? 20 minutes. ఓకే, 36:26 పేజీ నంబర్ 718. అంతేనా? కరెక్ట్గా చెప్పింది? యెహెజ్కేలు 36:26 పేజీ నంబర్ 718. ఓకే, చదవండి. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెలు మీకు ఇచ్చేదను. నేను నూతన సంవత్సరంకు సంబంధించినటువంటి మెసేజ్ చేస్తున్నా మీకు. ఏమంటున్నాడు ఆయన? నూతన హృదయాన్ని ఏం చేస్తానంట? నూతన హృదయం. హృదయం అంటే మనం ఏం చెప్పుకుంటామండి? హృదయం అంటే ఏంటి? హృదయం అంటే గుండెనా? అంటే మన గుండె తీసివేసి ఇంకో గుండె పెడతారా? మనస్సు. నూతన హృదయాన్ని మనకి ఇస్తాడు. ఇంకేంటంటే నూతన స్వభావము మీకు ఇచ్చేదని అంటున్నాడు. ఇంకేమంటాడు? రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె. అంటే రాతి గుండె మనలో ఉన్నిందేమో 2024 సంవత్సరంలో. రాతి గుండె మనలో ఉన్నట్లయితే రాతి గుండెను ఆయన తీసివేసి మనకు మాంసపు గుండెను ఇస్తాడు. అప్పుడు మనకు ఏం కలగాలి అంటే నూతన స్వభావం కలగాలి. నెల మారుతున్నంత మాత్రాన, సంవత్సరం మారినంత మాత్రాన ప్రభునందులు ఏమి అక్కడ ఏం మారదు, సృష్టి ఏం మారదండి. 2024 సంవత్సరంలో సూర్యుడు ఎప్పుడు వచ్చాడు? ఎప్పుడు వచ్చాడండి సూర్యుడు? ఎప్పుడు వస్తాడు? ఇక్కడ హైదరాబాద్లో. మా కర్నూలులో ఉదయం వస్తాడు. ఇక్కడ ఎప్పుడు వస్తాడు? ఉదయమే కదా. చంద్రుడు, నేను మొన్న కర్నూలుకి వెళ్ళాను, చంద్రుడు సాయంత్రం వస్తున్నాడు. అక్కడ నుంచి నేను బెంగళూరుకి వెళ్ళామన్నా, అక్కడ కూడా సాయంత్రం వస్తున్నాడండి. ఏమో అసలు విచిత్రం ఏమవుతుంది నాకు. విచిత్రం ఏముంది? ఎక్కడ పోయినా అంతే కదా. చూడండి ప్రభుత్వం కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రుడు సాయంత్రమే వస్తాడు. ఎప్పుడు నుంచి చూస్తున్నాము నువ్వు? ఇలా సాయంత్రం ఉదయం వచ్చేది సూర్యుడు, సాయంత్రం చంద్రుడు వచ్చేది. ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు? చిన్నప్పటి నుంచి కదా. ఏమైనా మారిందా? ఏం మారలే. మరి ఎందుకు నూతన సంవత్సరం? ఏమీ మారలేదు. వాస్తవానికి మారవలసింది మన స్వభావం. దేవుడు మన కొరకు ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. ఆ నూతన క్రియ మనలో కలగాలి అంటే మనలో ఏం మారాలి? నూతన స్వభావం మనలో కలగాలి. ఒకవేళ నీకు రాతికుండే గత సంవత్సరంలో ఉండిండొచ్చు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే వెంటనే సీరియస్ కావడం, అది రాతికుండే. లేకపోతే ఎంతమంది ఏమి చెప్పినా కూడా వినకపోవడం, దాన్ని అంటారు కదండి రాతికుండే. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు మనకు ఒక కొండ కనబడింది. ఇక్కడ ఏదైనా కొండ ఉందే? ఉన్నింది కదా. కొండ ఎప్పటి నుంచి ఉంది? కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి వర్షం పడుతుంది దాని మీద. కొండ కరిగిపోతుందే? కరగట. ఆ కొండ అలాగే ఉంది, కరిగిపోవట్లే. ఎవరు కరిగిస్తే తప్ప అంటే కరిగడం అంటే బాంబు పెట్టలేవా, అప్పుడైతే కరిగిపోతాయి. ఒకసారి అలాగే జరిగింది. నేను ఇది బైక్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. ఒకడేవిడు వెళ్ళొద్దు 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 అంటున్నాడు. వెళ్ళొద్దు అంటున్నాడు. మేము ఏకాంతంగా ఏదైనా ప్రార్థన చేసుకుందామని చెప్పేసి కర్ణాటకలో చల్లగిరని అంటే చిత్రదుర్గ, వసుదుర్గ ఆ ప్రాంతాల్లో బళ్ళారి అవతల ఏకాంతంగా వెళ్దామని చెప్పేసి
మేము అట్లా కొండ మీదకి వెళ్తున్నాం, ఏకాంత ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాం. ఒక ఇద్దరు మనుషులు అలా వెళ్తున్నాం. వెళ్ళొద్దు అక్కడ ఒకరు క్యాక్ వేస్తున్నాం. మాకేం వినవల్లే, కొండ మీద పోవడానికి వెళ్ళొద్దడినా అని వేసి పోయి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్న తర్వాత దాదాపు ఒక అరగంట సేపు ఒకటి ప్రార్థన చేసుకొని అరగంటలో ప్రార్థన వాక్యం మళ్ళీ అలా వస్తారని చెప్పేసి వచ్చేసాము. వచ్చి ఇలా వెళ్తున్నాము. ఆ కొండలు లేచిపోతున్నాయి, కొండలు అంటే బండలు పగిలిపోతున్నాయి. బాంబు పెట్టారు కాబట్టి వాళ్ళు వెళ్ళొద్దంటున్నారు. మేము అలాగే వెళ్ళాము. వాళ్ళు కనుక అది అంటించేసింటే మొత్తం మేము అక్కడే బ్లాస్ట్ అయ్యేవాళ్ళం. చూడండి ప్రభువులారా, కొండలు ఇప్పుడైతే బాంబులు పెట్టి లేపుతున్నారో ఎన్ని సంవత్సరాల నుంచి వర్షం పడుతున్నా కూడా కొండ కరుగుతుందే, బండ కరుగుతుందే, ఈ మాత్రం కూడా కరగడం లేదు. ఈరోజు చాలా మందిలో అటువంటి రాతి గుండె ఉంది. మరీ ముఖ్యంగా క్రైస్తవుల్లో ఉండకూడదండి రాతి గుండె. ఎవరిలో ఉండకూడదు, ముఖ్యంగా క్రైస్తవుల్లో ఉండకూడదు. రాతి గుండె ఎంత చెప్పినా కూడా వినకుండా రాతి గుండె మనలో నుంచి తీసివేసి మాంసపు గుండెని దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి మాంసపు గుండె కలిగి ఉండాలి. మనకు నూతన హృదయం కావాలి, నూతన స్వభావం మనలో ఉండాలి. అప్పుడు దేవుడు మనకు నూతన క్రియ చేస్తాడు. మనకు దేవుడు నూతన క్రియ చేయాలంటే మొదటి పాయింట్ హృదయము. ఏం చేయాలండి? స్వభావం మనకు నూతనముగా మారాలి. రెండవది 18వ అధ్యాయం 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకొనుడి. దేవుడు మన పట్ల నూతన కార్యములు చేయాలంటే మొదటి పాయింట్ ఏంటంటే, మొదటి పాయింట్ మనలో ఏముండాలి? నూతన స్వభావం. మన స్వభావం కొత్తదిగా మారాలి. రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడ రాయబడిన విధంగా మనకు బుద్ధి కూడా నూతనంగా ఉండాలి. నూతన బుద్ధి మనకు కలగడానికి మీరు జరిగించిన క్రియలు, జరిగించిన అని అంటే అది ఏ మాట? అది జరిగించిన ఫ్యూచర్ టెన్సా, ప్రజెంట్ టెన్సా, ఏదండి అది? ఏ టెన్స్? గడిచిపోయినది. చూడండి ప్రభువులారా, జరిగించిన అంటే గడచిన సంవత్సరములో నీవు అక్రమ క్రియలు జరిగించుంటావు, అక్రమ కార్యాలు చేసింటావు. అయితే ఆ సంవత్సరంలో ఒకవేళ నేను అనుకోవచ్చు, ఇది వాస్తవానికి ఇది అన్ని జనులకు కదా చెప్పాల్సింది, మాకైతే చెప్తున్నాం అనుకోవచ్చు. ప్రభువులారా, ఈ రోజుల్లో సువార్త కేవలం అన్య జనుల కంటే ముందుగా ముఖ్యంగా క్రైస్తవులు కూడా వినాలి. ఎందుకంటే ప్రభువులారా, అన్యజనుడు బహిరంగముగా పాపం చేస్తూ ఉంటే క్రైస్తవుడు రహస్యముగా పాపం చేస్తున్నాడు. వాస్తవమా కదా? వాస్తవమే. అన్యజనుడు ఏం చేస్తున్నాడు? బహిరంగముగా పాపం చేస్తున్నాడు. క్రైస్తవుడు రహస్యముగా పాపం చేస్తున్నాడు. ఏమి తేడా అండి అతనికి నీకు? చూడండి ప్రభువులారా, ఇక్కడ మనం వింటూ ఉన్నాము, మీరు జరిగించిన అక్రమ క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకోమన్నాడు. మరి దేవుడు మనకు నూతన క్రియలు చేయాలంటే మనలో ఏముండాలండి? నూతన బుద్ధి. చివరిగా నూతన 51వ అధ్యాయం కీర్తనలు 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. ఇక్కడేమని రాయబడిందండి? ఇప్పుడు చెప్పండి. ఏ హృదయము? శుద్ధ హృదయము కలుగజేయము. ఇంకేమంటాడు కింద? నా అంతరంగములో స్థిరమైన మనస్సు. ఏ మనస్సు అండి? దేవుడు మన కొరకు నూతన క్రియ చేయబోతున్నాడు. ఈ నూతన క్రియ మన కొరకు చేయాలి అంటే ప్రభువులారా, మనం మొదటి పాయింట్ విన్నాం, నూతన స్వభావం మనం ధరించుకోవాలి. రెండవది నూతన బుద్ధి మనకు ఉండాలి. మూడవది 51వ కీర్తనలో 10-11 వచనంలో రాయబడినట్లుగా నా అంతరంగములో, మొదటిగా అంటున్నాడు,
నా యందు శుద్ధ హృదయము కలుగజేయమంటున్నాడు. అలాగనే నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. నూతనమైన మనస్సు, ఇది నూతన స్థిరత్వం మనం కలిగి ఉండాలి. చాలా మందికి స్థిరత్వం అనేది ఉండదండి. స్థిరత్వం అనేది ఉండదు. ఇజ్రాయెల్లో లాగానే ఈ రోజుల్లో చిన్న బాధ వచ్చిందనుకో, అసలు దేవుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తారు. నిజంగా దేవుడు అనేవాడు ఉండింటే నాకు ఈ శ్రమలు వచ్చేవా, ఈ బాధ వచ్చేవా అని చెప్పేసి విశ్వాసం నుండి తొలగి. చూడండి ప్రభునందు పిల్లరా, ఈ స్థిరత్వాన్ని మనం ఏమాత్రం కూడా పోగొట్టుకోకూడదు. మన జీవితంలో ఎన్నో శ్రమలు వస్తుంటాయి, ఒడిదుడుకులు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఏం చేయాలండి? స్థిరత్వం కలిగి ఉండాలి. చూడండి ప్రభునందు పిల్లరా, ఇక్కడ అంటున్నాడు, స్థిరమైన మనస్సు నాకు నూతనముగా పుట్టించమంటున్నాడు. ఈ మాటను ఎవరు రాశారండి? దావీదు రాశాడు. ఏ సమయంలో రాశాడు తెలుసా? దావీదు బత్షెబతో పాపం చేసినప్పుడు ఒక ప్రవక్త, ఒక నాతాను ప్రవక్త అతని దగ్గరికి వెళ్ళి, మీరు చాలాసార్లు వినింటారు, ఒక కథను చెప్పాడు, గొర్రెపిల్ల కథ వింటారు కదా. ఈ గొర్రెపిల్ల కథ చెప్పి చివరికి మరి ఈ గొర్రెపిల్లని ఎత్తుకుపోయిన వాడిని ఏం చేయాలి అని చెప్పేసి అంటే శిక్షించాలన్నాడు. ఆ గొర్రెపిల్ల ఎవరు అన్నాడు. ఆ గొర్రెపిల్లని ఎత్తుకుపోయిన వాడు ఎవడు అంటే నువ్వే ఆ గొర్రెపిల్లని ఎత్తుకుపోయిన వాడవి అని డైరెక్ట్గా ప్రశ్నించాడండి. అప్పుడు వెంటనే కృంగిపోయి పశ్చాత్తాపపడుతూ, నాలో స్థిరత్వం లేదు, నాలో సిద్ధ మనసు లేదు, నేను చేసిన పాపము, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లు నన్ను గర్భమున ధరించింది. నీవేం అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నావు, కానీ నాలో సత్యం లేదు. అలాగని అంటున్నాడు, ఆంతర్యంలో నాకు జ్ఞానమును తెలియచేయుదువు, నేను పవిత్రునగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరించుము, పాపము కంటేను హిమము కంటేను నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము అని అలా ప్రార్థన చేసుకుంటూ వస్తూ నాలో నూతనమైనటువంటి స్థిరత్వం పుట్టించుము అన్నాడు. కాబట్టి ప్రభునందు ద్వారా దేవుడు మన పట్ల నూతన క్రియలు చేయాలి అంటే, నూతన కార్యములు చేయాలంటే, నూతన కార్యము ఒకానొక సమయంలో జరగబోతూ ఉంది. ఎవరైతే నూతన స్వభావమును ధరించుకుంటారో, ఎవరైతే నూతన బుద్ధి కలిగి ఉంటారో, ఎవరైతే నూతన స్థిరత్వము కలిగి జీవిస్తారో, దేవుడు చేయబోయేటువంటి ఆ నూతన కార్యముల్లో, నూతన క్రియలో మనం ఉండబోతూ ఉన్నాము. ఆ నూతన క్రియ ఏంటి అంటే, మనలో నూతన స్వభావం ఉండాలని, మనలో నూతన బుద్ధి ఉండాలని, మనలో నూతన స్థిరత్వము ఉండాలని 2025 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ కోసం, నా కోసం, సమస్త మానవాళి నిమిత్తమై ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ప్రభునందు పిల్లరా, ప్రాణత్యాగం చేశాడు మన కొరకు. నూతన క్రియ, ఆ ప్రాణత్యాగం చేశాడు. ఇప్పుడు మనలో శిక్ష లేదు, మనకు శిక్ష లేదు. ఎందుకంటే మన శిక్షకు ఆయనే, మన పాపమునకు ఆయనే శిక్ష భరించాడు. లోక పాపాన్ని ఆయన వీపు పైన, లోక భారాన్ని ఆయన భుజాల పైన మోశాడు. లోక పాపమును ఆయన తలపైన భరించాడు. నీవు నేను మనందరము చేసినటువంటి పాపములన్నీ ఆయన కాళ్ళలో, చేతుల్లో మ్రేకులై గుచ్చబడి ఆకాశానికి భూమికి మధ్యలో 2 కర్రల 3 మేకుల మధ్యలో వేలాడబడ్డాడు మన కొరకు. ఆయన రక్తాన్ని చిందించాడు మన కొరకు. నూతన స్వభావం మనకు ఉండాలి అని, నూతన బుద్ధి మనలో ఉండాలని, నూతన స్థిరత్వం మనలో ఉండాలని, మనల్ని నిత్య జీవనకు వారసుడిగా చేయుట కొరకు ఆయన మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. ఆ నూతన క్రియ మనము మరణం లేని వారముగా, నిత్య జీవము కలిగిన వారముగా ఉండాలి అని ప్రభునందు పిల్లరా, మన కొరకు ఆయన బలి అయ్యాడు. కాబట్టి ఆ నూతన క్రియలో, ఆ నూతన కార్యములోకి మనం వెళ్ళాలి అంటే, నూతన